वेदांत विज्ञान सुनिश्चितार्था संन्यास योगाज्यदय शुद्ध सत्त्वा हे ब्रह्मलोके तु पदान्तकाले फलामृतान् परिमृच्छन्ति सर्वे दहनं विपाकं परमेश्वभूतं यत्पुण्डरीकं पुरमध्य सद्गुस्थम् तत्राभिरत्रं गगनं विशोकस्तस्मिन् यदन्तस्तदुपासितव्यम् यो वेदादौ स्वरप्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रकृतिलीनस्य यः परः स महेश्वरः पाण्डुरङ्गसमारम्भाम् श्रीभावानन्दमध्यमाम् विश्वनाथार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्परा श्रीमदनन्त सौन्दर्य प्रेमामृतानन्द माधुर्य रसस्वरूप अचिन्त्यानन्द कल्याण गुणगणाकर परात्पर पूर्ण ब्रह्म पुरुषोत्तम श्रादिक श्री विराजित श्री 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 यतिवर भावानंद भारती भगवान की श्री 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 यतिवर भावानंद भारती भगवत्पाद करकमल संजात वैराग्य विद्या शक्ति योग शिक्षा प्रवर्तक पूर्ण काम तेजो मंडलाधीशा शरण शरण्य करुणा वरुणालय जीवमात्र सखा भक्त भक्तिमान भक्तानुग्रह कातर श्रीमंदुरंगाश्रम सर्वाध्यक्ष प्रभु श्रीमदप्पाल वंश पयः पारा
Hare Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare Hare Hare
కృష్ణాని తలచినంత మాత్రములనే ద్రౌపదికి తీరని వరవలిచ్చిండు. అట్లాంటి ఎన్నో సంఘటనలు ఉన్నాయి. కానీ జలం విద్వా యదాదుద్ధం, నరకం అనే ఈ సంసార సాగర నరకం నుంచి నీళ్ళల్లో పడిన వాడిని ఎట్లా అయితే లేపుతాడో అలాగే లేపి నేను గడ్డకేస్తారా ఒక్కసారి అనండి అని శ్రీకృష్ణ పరమాత్మనే శ్రీమద్ భాగవతంలో ఎన్నోసార్లు భక్తులకు ఉద్దేశించి చెప్పడం జరిగింది. ఇంతమందిలో భక్తులు అలా స్మరించి తరించినారు. మన ప్రాంతంలో శ్రీ శ్రీ ఇటీవల భావానంద స్వామి మన ఏరియాలో పుట్టి ఎంతో మంది లోకులను ఉద్ధరించి వారు కూడా సాక్షాత్ శ్రీ నారాయణమూర్తి అవతారమై మహత్తరమైన లోకాలకు వెళ్ళిన సంఘటన మన ముందున్నది. ఆ స్ఫూర్తిని అనుసరించి మనమందరం కూడా వారి యొక్క ఆదేశానుసారము ప్రస్తుత కాలంలో హరే రామ మంత్రము మనము భజన చేయించు వీలైనంత మందిని చేయించుకుంటూ ఆత్మోద్ధారము చేసుకోవలసిందిగా మన పాండురంగాశ్రమం యొక్క ధ్యేయము. ఉద్ధరే ఆత్మానం, ఎవరు ఉద్ధరించలేడు. గురువు నామ మాత్రమే. పడవ నది దాటడానికి పడవ ఎట్లనో గురువే కానీ గురువు కూడా అలాగే. కానీ మొత్తం జీవనం ఉద్ధారం కావాలంటే ఎవరి గురించి వాడు పరితపించి ఆ స్వామి వద్ద ఆర్తితో నన్ను ఉద్ధరించు స్వామి అని ఆ భగవన్నామం పలికినంత మాత్రమే ఉద్ధరించబడతాడు. అది కాకుండా రోగం ఏదో తెలియదు ఏదో మందేసుకుంటే ఎట్లా వృధా అవుతుందో అలాగే మనస్ఫూర్తిగా మనస్సు నిష్కల్మషం చేసుకొని స్వామిని ప్రార్థిస్తేనే మనకు అతలు గతులు ఉంటాయి. దాన్ని గ్రహించి ప్రస్తుత కాలంలో అన్నిటికంటే సులభమైనది భగవన్నామ మంత్రం. దాన్ని ఉచ్చరించడం వలన శుద్ధిగా ఉండాల్సిన అవసరం లేదు, స్నానం చేయాల్సిన అవసరం లేదు, ముఖం కడగాల్సిన అవసరం లేదు, ఏదో చేయాల్సిన అవసరం లేకుండా ఎక్కడ ఉంటే అక్కడ భగవన్నామాన్ని స్మరిస్తూ ఎవరంతలో వారు ఉద్ధరించవచ్చు, లోకాన్ని కూడా ఉద్ధరించే ప్రయత్నం మనం ఒక్కరిని తోటి అనిపిస్తుందారు, వాడు ఒక్కరితో అనిపిస్తుందారు. ఇట్లా వేల మంది కోట్లాది మంది చేత భగవన్నామం కలుగుతుంది, జపించడం జరుగుతుంది. ఇప్పుడు మనం